అది తలుచుకుంటేనే ఒళ్ళంతా దడ పుట్టేస్తుంది. శౌర్య చూసే టైంకి నువ్వు మహాని నా ప్లేస్లో నిలబెట్టావు కాబట్టి సరిపోయింది. ఇట్స్ ఓకే శామ్. ఏంద్రా ఓకే? మొన్నే కదా చావుదానికి వెళ్ళొచ్చుండావు, ఈరోజు మళ్ళీ పలకరించొచ్చుండావా? అయినా యాడికి పోయినా సోదిగాడు పిల్లడి సంకలో పెట్టుకుని పోయినట్టు దీన్నెందుకు రా ఎంటేసుకుని పోతాండావు? దీని పాదం ఈనపాదం. అమ్మా నువ్వు మళ్ళీ మొదలు పెట్టుకమ్మా. అరవకండి, ఇంపార్టెంట్ కాల్. హలో సార్. చెప్పండి సార్. ఏందే అట్టా చూస్తుండావు? నీకు ఇదివరకే 2 సార్లు చెప్పాను నా జోలికి రావద్దు అని. నువ్వు వింటం లేదు. ఇంకొకసారి నన్ను అది ఇది దరిద్రపు కొట్టుది అంటూ నోరు జారావనుకో. ఏం చేస్తావు? కొడతావా? చిచ్చి, అంత చెండాలం నేనెందుకు చేస్తాను? సరాసరి నీ తమ్ముడు దగ్గరికి రాజమ్మ దగ్గరికి వెళ్తాను. ఎన్ని రోజులు మేము ఆడుతుంది నాటకం, నేను సిద్ధు లవర్స్ పారిపోయొచ్చాము అని ఒక్క మాట చెప్తే చాలు. అప్పుడు నువ్వే రోడ్డున పడతావు. నేనవసరమైతే మళ్ళీ నా పుట్టింటికో మెట్టినింటికో పోతాను. కానీ నువ్వు నీ తమ్ముడు దగ్గర బ్యాడ్ అవుతావు. నీ కొడుకు ఇదంతా నీ వల్లే జరిగింది అని నిన్ను చీ కొడతాడు. ఏంది బెదిరిస్తాండావా? ఈ మణెమ్మ గురించి నీకు పూర్తిగా తెలీదు. నా గురించే నీకు పూర్తిగా తెలీదు. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే అత్తయ్య, మీకు దూరంగా వెళ్ళిపోతాను. ఏమైందమ్మా? బాయ్ సిద్ధు, నా కోసం వెతక్కు. అమ్మా మళ్ళీ ఏమన్నావమ్మా? ఇది మరీ బాగుందే. ఒరే సిద్ధు, నువ్వు అటెళ్ళంగానే దీనిలోంచి ఇంకో సంపద బయటకు వస్తుండదురా. మీ తమ్ముడికి నిజం చెప్తాను, నా మొగుడి దగ్గరికి వెళ్ళిపోతాను అంటుండాది. నువ్వు రాగానే దోశ తిరిగేసినట్టు మాట తిరిగేస్తాండాదిరా. అయ్యో నేనా అత్తయ్య? అమ్మా మీరిద్దరూ ఇలా గొడవ పడుతుంటే రాజమ్మత్త చూస్తే ఏమవుతుందో ఊహించారా? నాకు ముందు నుంచి అనుమానంగా ఉంది మీ ముగ్గురు మీద. అదే నిజమని ఇప్పుడు అర్థమైంది. అంటే అత్తయ్య అది మాట మార్చకు సిద్ధు. నేను విన్నాను, నేనున్నాను. ఎంతమందిని మోసం చేస్తారు? మా అమ్మ ఎలా చేసింది బావా యాక్టింగ్? నీ అమ్మాయి కాదు, మా అమ్మ కూడా యాక్టింగ్ చేస్తుంది. ఏడ్చినట్టు ఉండదు నీ యాక్టింగ్. నేను ఆడవు జచ్చుళ్ళే. ఇదిగో మహా, ఏదో ఒక్కసారంటే చేశాను, పదే పదే అడగద్దు. సర్లే అమ్మా. అంతా రెడీ కదా? అందరినీ పిలవడమే ఆలస్యం. పిలిచేసే మరి.
అత్తయ్య, మావయ్య, నానమ్మ, అమ్మా, బాబాయ్ అందరూ రండి. అత్తయ్య బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్త దమయంతి, నువ్వు ఈ రోజే పుట్టావు, చిన్నపిల్లవి. కొంచెం ఓవర్గా లేదు? లేదు, ప్రేమ మాత్రమే ఉంది. అమ్మా, కేక్ కట్ చేయి. తీసుకోండి. హడావిడి బాగానే చేస్తున్నావు. ఈ కేకు నా కోసమే చేశానని నా కొడుకు దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని చూస్తున్నావా? నిన్నిప్పుడు ఆ కేకుతోనే తిట్టించిపోతున్నాను. ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కళ్యాణి, అమ్మా, ఫస్ట్ కేక్ నాకే కదా ఎప్పుడు తినిపిస్తావు? కళ్యాణికి తినిపిస్తున్నావేంటి? ఎప్పుడూ నీకే కదరా తినిపిస్తాను. ఈసారి కళ్యాణికి తినిపిస్తాను. ఆశ్చర్యంగా ఉంది దమయంతి, నువ్వేనా ఈ మాట అంటోంది? చిన్న మెదడికేం దెబ్బ తగలేదు కదా? తమరు కొంచెం సేపు నోటికి తాళం వేస్తే బాగుంటుంది. కళ్యాణి, నాకోసం నువ్వు ఎంతో కష్టపడి చేశావు కదా, ముందు నువ్వే తినాలి. తా. థ్యాంక్స్ అత్తయ్య. మీ పుట్టినరోజు కదా, ఫస్ట్ మీరే తినాలి. ఆ, నాకొద్దమ్మా. అందులో గుడ్డేసుంటావు కదా, ఈరోజు గురువారం, నేను తిన్నాం. ఈరోజు బుధవారం దమయంతి. బుధవారమా? అయినా సరే వద్దు, నాకు మధ్యాహ్నం తిన్నదే అరగలేదు. నీకు నేనే తినిపిస్తాను. ఉమ్. ఉమ్. ఇదేంటి, ఉప్పు తగిలి ఊసేస్తుందనుకుంటే ఆవురావురమంటూ తింటుంది. ఊస్తే దొరికిపోతానని మింగేస్తున్నట్టుంది. కళ్యాణి, నీ చేత్తో చేసిన కేకు నీ చేత్తోనే శౌర్యకి మీ మావయ్యకి తినిపించమ్మా. నేనా? వద్దులేండి అత్తయ్య, మీకు మళ్ళీ కోపం వస్తుంది. నేనే తినిపించమంటున్నాను కదా, శౌర్యకి తినిపించు. ఇప్పుడుంటుంది నీకు. చాలా బాగుంది కళ్యాణి. అవునా కళ్యాణి, నాకు కూడా ఇవ్వమ్మా. వావ్, సూపర్. వంటలు రావు రావు అంటూనే చాలా బాగా చేశావమ్మా. అందరికీ కేక్ తినిపించమ్మా.
ఏదో మాయ జరిగింది. నేను కేక్ పౌడర్లో సాల్ట్ అంతా కలిపాను. వాళ్ళేమో సూపర్ సూపర్ అంటూ లొట్టలేసుకుని తింటున్నారు. అసలేం జరుగుంటుంది? ఎక్కువ ఆలోచించగత్తయ్యా, బుర్ర పాడైపోతుంది. సాల్ట్ అనుకుని షుగర్ పౌడర్ మిక్స్ చేసి వచ్చేశారు. నీకెలా తెలుసు? షుగర్ పౌడర్ డబ్బా ప్లేస్ మారింది. షుగర్ పౌడర్ కింద పడింది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏం వెతుకుతున్నారు ఆఫీసర్? నీ తల్లో పెట్టడానికి మల్లెపూలు తెచ్చాను కదా, అవి ఎక్కడున్నాయా అని. ఇక్కడ లేవు ఆఫీసర్. మరెక్కడున్నాయి? అక్కడున్నాయి. అక్కడెవరు వేశారు? అత్తయ్య. నీ మీద కోపంతో వేసింది కదా. నువ్వు బాధపడ్డావా? లేదు ఆఫీసర్. అత్తయ్య నా మీద కోపంతో వేసిన నాకు ఆనందాన్ని మిగిల్చింది. అదేంటి కళ్యాణి, అలా ఎలా? నాకు కన్నయ్యకి మధ్య ఉన్న అనుబంధాన్ని నేను బొమ్మగా మలిచాను. ఆ బొమ్మని చూసినప్పుడు నాకు మా బంధమే గుర్తొస్తుంది. అలాంటి బొమ్మకి అత్తయ్య తన చేత్తో పూలమాల వేసింది. అంటే తనకి తెలియకుండానే అత్తయ్య మా బంధాన్ని మెచ్చుకుంది. ఇంత గొప్పగా ఆలోచించినందుకు నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఒక్క నిమిషం. వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలని చూశావు, కానీ ఏం సాధించావు? నీది పంతం, వాళ్ళది ప్రేమ. ఆ ప్రేమే ఎప్పుడైనా గెలుస్తుంది. అది ఎక్కడైనా ఈ దమయంతిని మించింది కాదు. I love you. I love you. I love you. I love you. ఏమన్నారు? I love you. 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 వినపడట్లేదు. వినపడదు. నీకెందుకు వినిపిస్తుంది? నా మనసులో మాట నీకు స్పర్శ తెలిసేలా చేయనా? అదెలా?
తిరుగు. అటు తిరుగు. బావా అక్క ఏంటి సూపర్ మార్కెట్కు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి డల్గా ఉన్నారు? ఏమై ఉంటుంది? ఏంటి బావా డల్గా ఉన్నారు? మేమా? అదేం లేదే. రోజు మిమ్మల్ని చూస్తున్నాను బావా, కానీ ఈరోజు కొంచెం భయంగా ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు. నిజం చెప్పండి బావా, మీరు ఆలోచిస్తుంది సూపర్ మార్కెట్లో మనకు కనిపించిన ఆ పోలీస్ ఆఫీసర్ గురించే కదా? నీకు అనుమానం ఎందుకు వచ్చింది మహా? అక్క అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ మీద పడింది, కానీ ఆయన చూడబోయే టైంకి అక్క ప్లేస్లో నన్ను పెట్టావు. పైగా మీరు ఆయన్ని చూసి దాక్కున్నారు. ఆయనకి మొహం చూపించకుండా ఎందుకు దాక్కున్నారు బావా? అమ్మో, ఇది తింగరదేం కాదు. మాట్లాడు బావా. నువ్వలా అనుకుంటున్నావు అంతే మహా. పోలీస్ ఆఫీసర్ కదా, ఏమంటాడో అని. పో బావా, నువ్వు నిజం చెప్పట్లేదు. నేను అలిగాను, నీతో కచ్చి. అక్కతో మాత్రమే మాట్లాడతాను. నా ఫోటోలకి ఎంతమంది లైకులు కొట్టారో. ఇంకా 2 లైకులు అయితే 100 అవుతాయి. హాయ్, తల్లి బిడ్డల బొమ్మ ఎంత బాగుందో. ఈ బుడ్డ బాబైతే చాలా బాగున్నాడు, ముద్దొస్తున్నాడు. బాబా ఒకసారివ్వా.
సిద్ధు చూసావా నా బాబు ఎంత బాగున్నాడో?